వీడియో చూసి వాంతులు బేగులు విరోచనాలు అయితే నాకు సంబంధం లేదు. మంచి ధవలవర్ణపు తలపాగా, నడుముకి తెల్లటి ధోవతి, ఒక్కటే చొక్కా, అంతే. ఈ డ్రెస్సింగ్ సెన్స్ పక్కన పెట్టేస్తే సాయి గురించి ఎలా అయినా మాట్లాడదా, కానీ అందరూ కూడా మీ గట్టిగా మీ గుండెలు గట్టిగా పట్టుకోండి. ఇకైనా ఉల్లి లేదు. మా గురువులు ఎవరో మాకు ఇట్లాంటి దరిద్రాలు నేర్పలేదండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయి సచ్చరిత్ర, సాయి లీలామృతం అనే 2 పుస్తకాల్లోంచి ఘట్టాలని మీకు పరిచయం చేస్తూనే ఉన్నా. ఈ పరిచయం చేసే క్రమంలో సాయిబాబాని వీళ్ళు ఏమంటారంటే అవధూత 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 అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే నేను చూసిన ఏ పురాణంలో కూడా అవధూతలు ఎవరో అవలక్షణాలతో లేరు. అవధూతలందరూ కూడా వైదిక జీవన మార్గము, శుచి, శుభ్రత అన్నీ కలిగే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి పరీక్షలు మాత్రమే పెట్టారు. కానీ ఇక్కడ పరీక్షలతో సంబంధం లేకుండా బాబా గారు చేసిన 2 ఘట్టాలను చెప్తాను. ఒకటి సాయి సచ్చరిత్ర నుంచి, ఇంకోటి సాయి లీలామృతం నుంచి. విని తరించండి. మీరు ఎవరికన్నా ఈ వీడియో చూసి వాంతులు బేగులు విరోచనాలు అయితే నాకు సంబంధం లేదు. నేను గ్రంథంలో ఉన్నదే చెప్తున్నా, ఏమి వక్రీకరించడం. ఓకేనా? సో మొదటగా సాయి సచ్చరిత్రలో 7వ అధ్యాయంలో ఒక లైన్ ఉంది. అది ఓవి నెంబర్ 45-46లో. అక్కడే ధుని సమీపంలో ఆయన మలమూత్ర విసర్జన చేసేవారు. ఎక్కడ? ధుని సమీపంలో ఆయన మనం ఎంతో పవిత్రంగా భావించే అగ్నిహోత్రం దగ్గర మలమూత్ర విసర్జన చేసేవారు. కానీ బాబా గారు చేశారు కాబట్టి ఇది కూడా ఒక మహిమే అని వాళ్ళు సరిపెట్టుకోవచ్చు. కానీ అగ్నిహోత్రాన్ని యజ్ఞవాటికగా భావించే చోట మేమైతే అలాంటి పనులు చేయము. మేమే కాదు, సనాతన ధర్మాన్ని, వేదాన్ని గౌరవించే ఎవరు కూడా అగ్నిని ఈ విధంగా అవమానించరు. కారణం ఏంటంటే వేదంలో ఇంద్రుడి తర్వాత అత్యధిక సూక్తాలు కలిగిన దేవుడు అగ్నిహోత్రుడు. అలాంటి అగ్నిహోత్రాన్ని బాబా గారు చాలా చౌకగా అవమానించేశారు. చూడండి, అక్కడే ధుని సమీపంలో ఆయన మలమూత్ర విసర్జన చేసేవారు. బాబా ఒక్కొక్కసారి స్నానం చేసేవారు, ఒక్కొక్కసారి చేసేవారు కాదు. శుచి, శుభ్రత బహు ఎక్కువగా ఉండేదట. బాబా నిరంతరం ధ్యానస్థులై ఉండేవారు. బాబా వస్త్రధారణ మొదట్లో తలకి మంచి ధవలవర్ణపు తలపాగా, నడుముకి తెల్లటి ధోవతి, ఒక్కటే చొక్కా, అంతే. ఈ డ్రెస్సింగ్ సెన్స్ పక్కన పెట్టేస్తే బాబా గారి సివిక్ సెన్స్ సో సూపర్. ఇక్కడ ఏమన్నంటే బాబా గారు నిత్యం ధ్యానస్థులై ఉండేవాళ్ళు కాబట్టి మల విసర్జన కోసం, మూత్ర విసర్జన కోసం ఎక్కడికో వెళ్ళేవాళ్ళు కాదు అంటారు. కానీ నా డౌట్ ఏంటంటే, జస్ట్ డౌట్, అవమానించాలని కాదు, జస్ట్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు బాబా గారు ధ్యానస్థులై ఉన్నప్పుడు తినాలనిపించి ఉంటుందిగా. ఇప్పుడు బాబా గారు ధ్యానస్థులై ఉండగానే ఏదో ఒకటి తాగాలనిపించి ఉంటుందిగా. వాటరో, జ్యూసో, ఇంకేదన్నాను, అంటే ఏదో ఒకటి తాగితేనే కదా వచ్చేది, ఏదో ఒకటి తింటేనే కదా ఇది కూడా. మరి బాబా గారికి తినటానికి తాగటానికి ఉన్న తీరుబడి వెళ్ళటానికి ఎందుకు రాలేదు అనేది నన్ను అడగమాకండి. ఇందులో కూడా రాయలేదు. జస్ట్ నాకు డౌట్ వచ్చింది, నేను అడిగేశాను. అలాగే బాబా గారు అగ్నిని, అగ్నిహోత్రాన్ని అవమానిస్తూ ఇదే మొదటిసారి కాదు. ఒకసారి నూనె లేకపోతే నీటిని పుక్కిలించి ఆ నీటిని దాంట్లో పాత్రలో ఊసి ఉమ్మి ఆ ఎంగిలి నీళ్లతోటి దీపాలు వెలిగించారు. సో ఇది గుడ్డిగా నమ్మే వాళ్ళకి ఇది అవమానించడం అనిపించకపోవచ్చు, కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా అవమానకరంగానే భావిస్తారు. అందుకే వీళ్ళు సాయి గురించి ఎలా అయినా మాట్లాడదా, కానీ శాస్త్రం గురించి మాత్రం మాట్లాడొద్దు అని సింపుల్గా తప్పించేసుకుంటారు. ఇది అదిరిపోలా. దీనికంటే ఇంకో అదిరిపోయే కథ ఉంది, అది సాయి లీలామృతంలో ఉంది. దానికంటే ముందు గుండె దిటవ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే గుండెను గోండ్రాయి చేసుకోండి, లేకపోతే వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది శ్రీ సాయి లీలామృతం, రచన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు, మెంటర్ ఆఫ్ సాయిబాబా ఇన్ తెలుగు స్టేట్స్. సో ఈయన రాసిన పుస్తకంలోనే పేజీ నెంబర్ 80లో, మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ సరిగ్గా రెఫరెన్స్ చెప్పలేదంటారు, పేజీ నెంబర్ 80లో ఒక మంచి కథ ఉంది. ఒక ఏకాదశి నాడు కుషాభావు ఉపవసిస్తున్నాడు. కుషాభావ్ అంటే సాయిబాబా భక్తుల్లో ఒక ముఖ్యమైన భక్తుడు. అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాంద అంటే ఉల్లిగడ్డ అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలు ఇచ్చి తినమన్నాడు. ఏ రోజు? ఏకాదశి రోజు. మామూలుగానే బ్రాహ్మణులు ఉల్లి వెల్లుల్లి జోలికి వెళ్ళరు. అలాంటిది ఏకాదశి రోజున ఈ బ్రాహ్మణుణ్ణి ఉల్లిగడ్డలు తిను అని చెప్పేసి ఆదేశించాడు బాబా. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటానన్నాడు. ఎవరు? బాబా గారు తింటే. అప్పుడు ఇద్దరు చెరికొన్ని తిన్నారు. మేక్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఇద్దరు చెరికొన్ని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తుల్ని పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశారు. బాబా గారు
తినమని ఆయనే చెప్పి ఆయన కూడా కొన్ని తిని ఇతను ఉల్లిపాయ తింటున్నాడు అని చెప్పేసి గేలి చేశాడట. అతడు తనను బాబా ఆదేశిస్తే ఉల్లి తిన్నానని, ఆయన కూడా తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపారు. సో కుశాబావు నిజాయితీగా ఉన్నాడు. ఏకాదశి కాబట్టి అబద్ధం చెప్పకుండా, బహుశా ఏకాదశి కాదు నిత్యం కూడా సత్యవ్రతం పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన బాబా మీరు తిన్నారు కదా, మీరు తినమంటేనేగా నేను తిన్నాను అని చెప్తే బాబా అంగీకరించలేదు. అంటే బాబా అబద్ధం చెప్పారు. బాబాకి అఫ్కోర్స్ అబద్ధాలు చెప్పడం అలవాటే, చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాక దాన్ని నిరూపించడం కోసం అప్పుడు దాకా ఆయన తిన్నది మొత్తం కక్కేశారు. ఓకే, అందరూ కూడా మీ గట్టిగా మీ గుండెలు గట్టిగా పట్టుకోండి. అందులో కందమూలాల ముక్కలే ఉన్నాయి కానీ మచ్చుక్కైనా ఉల్లి లేదు. అందులో అన్ని కందమూలాలు అంటే బంగాళదుంపలో, చిలకడ దుంపలో, శామ దుంపలో ఏదో దుంపలే ఉన్నాయి తప్ప మచ్చుక్కి ఎక్కడ ఒక్క ఉల్లిపాయ ముక్క కూడా లేదు. అంటే బాబా గారు డిడ్ ఏ మ్యాజిక్. అయితే మ్యాజిక్ ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? అబ్బో, అసలు ఇప్పుడు వస్తుంది మ్యాజిక్ చూడండి. కుశాబావు అంటే ఆ సద్బ్రాహ్మణుడు అదే మంచి అవకాశం అని తలచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురుచిష్టంగా అంటే గురువు ఎంగిలిగా తినేశాడు. అదండి మ్యాటర్. అసలు గురుచిష్టం అంటే కూడా ఇలా తెలిసి రావట్లా. గురుచిష్టం అంటే గురువు కక్కిందో గురువు వెళ్ళిందో కాదు. గురువు తిన్న తర్వాత తినటం, గురువుకి వడ్డించగా మిగిలిపోయిన ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి స్వీకరించడం, ఇది గురుచిష్టం. అంతేగాని గురువు చేత కక్కించి చెప్పాలంటే అదోలా ఉంది. బాబా అతనిని తిట్టి కొట్టి వారించాలని చూచారు కానీ అతడు వినలేదు. బాబా గారు కొట్టి తిట్టి కూడా వారించాలని చూశాడు కానీ ఆయన వినకుండా ఆబగా ఆ కక్కిందంతా కూడా ఏరుకుని తినేశాడంట. అతడి భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతన్ని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడయ్యాడు. అదండి మ్యాటర్. మంచి గురుభక్తుడు అవ్వాలంటే ఏంటంటే గురువు గారి చేత కక్కిచ్చి తినాలట. మా గురువులు ఎవరో మాకు ఇట్లాంటి దరిద్రాలు నేర్పలేదండి. మా గురువులు మాకు గురు పాదసేవకి, గురుచిష్టానికి అన్నిటికీ సవ్యమైన అర్థాలు చెప్పారు. మరి ఈ దారుణాలన్నీ మీకెట్ట నచ్చినాయిరా బాబా? గురువు గారు వాంతు, గురువు గారు దుని పక్కనే వెళ్తే అంటే గురువు గారు అయితే తెల్లారు క్లీన్ చేసుకోవడిగా, శిష్యులే క్లీన్ చేయాలిగా ఆ దుని పక్కన. లేకపోతే బాబా కూర్చొని అది కూడా క్లీనింగ్ చేసుకుంటూ కూర్చునేవాడా? సాధారణంగా డౌట్లు వస్తాయి కదా, అందరికీ వచ్చే డౌట్ నాకు వచ్చింది. నేనేమి బాబా వీరభక్తుడిని కాదు కదా ఇప్పుడు. సో యాజ్ నాకు డౌట్లు వచ్చినాయి. ఇప్పుడు మీకున్న ఆప్షన్స్ రెండు. ఒకటి సైలెంట్గా మూసుకు కూర్చోటం, లేదు దీనికి సరైన వివరణ ఇవ్వటం, తాత్విక దర్శనం చెప్పటం, లేదు మూడో ఆప్షన్ మీరు రెగ్యులర్గా చూస్ చేసుకునేది ఒకటి ఉంది. ఈ లలిత్ కుమార్ గారిని బూతులు తిట్టుకుంటూ బతికేయటం, అలా బతికేసేయండి. సో హిందూ బంధువులరా, సాయి సచ్చరిత్ర, సాయి లీలామృతం అంటే ఇలా ఆయన వామిటింగ్ చేసుకుని ఆ కక్కిందంతా భక్తుడి చేత తినిపేయటం లేలట. సాయిబాబా గారు దుని పక్కనే దీనికి వెళ్ళారు అని చెప్పటం, రెండు చూపిస్తున్నా. దీనికి వెళ్ళారు అని చెప్పటం ఏమో సత్య చరిత్ర అట. ఇది అబద్ధం కాదట. అబద్ధం అని నేను అనట్లేదులేండి. సో బాబా గారి లీలలో, బాబా గారి తత్వాలు ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా, పరమ కమనీయంగా ఉన్నాయో మీకు అర్థమైంది కదా. ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఇంకా ముఖ్యవాళ్ళు మొక్కుకోండి. నాకేటి నొప్పి లేదన్నమాట. అర్థమైందా? అందరికీ దండాలు బాబా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.